డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడ్డటువంటి చేతగాక మీ ప్రభుత్వం నడపటం రాక ప్రజలు నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక అడుగడుగునా ఒకటి తీసుకొస్తావు. లడ్డు వ్యవహారం కొంతకాలం నడిపించావు, అదేవిధంగా విజయమ్మ గారు లేకపోతే షర్మిల వ్యవహారం కొంతకాలం నడిపించావు. ఎప్పుడు చూసినా కూడా జగన్ మీద పడి ఆడవటం తప్ప మీ తండ్రి కొడుకులు మరొకటి రాదు అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని మరి అందరినీ కూడా అరెస్టులు అనేటువంటిది 100 మందినండి. ఎంత దారుణం ఇది! నోటీసులు ఇచ్చి అసలు దానికి కారణం సరైన కారణం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడ చెప్పాలి అంటే మొత్తం సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, సమాజంలో ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కాలనుకునే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక మహానుభావ, నీ గురించి చెప్పాలంటే 100 చరిత్రలు ఉన్నాయి. ఎందుకంటే దాన్ని నేనే చెప్పాలి అవన్నీ కూడా. ఇప్పుడు సోషల్ మీడియా ఈ కాలంలో వచ్చింది. ఆ రోజు అసలు సోషల్ మీడియా లేని కాలంలో కూడా ఎన్టీఆర్ గారిని పదవి దించడానికి లక్ష్మీపార్వతి ఇదిగో ఎదురుగా బతికే ఉన్నాను నేను, ఇంకా చావలేదు కదా. మరి నా మీద నువ్వు ఎన్ని రకాలు ఎంత దారుణంగా ఈనాడు పేపర్ని అడ్డం పెట్టుకొని, ఇది ఒక పెద్ద బ్రోకర్ పేపర్ అది ఈనాడు పేపర్ అనేది. ఆ బ్రోకర్ పేపర్ని అడ్డం పెట్టుకొని అతనికి కావలసిన భూములు ఇచ్చేసి నువ్వు అతని ఏదైతే ప్రజలను మోసం చేస్తున్న ఈ చిట్ ఫండ్స్ ఈ కంపెనీలు వీటన్నిటిని కూడా కాపాడుకుంటా ఈ విధంగా ఇద్దరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా నువ్వేమో అధికారం ద్వారా ప్రజలను లూటీ చేయటం, అతనేమో ఫైనాన్స్ కంపెనీల ద్వారా ప్రజలను లూటీ చేయటం. ఈ పెద్ద దొంగలు ఇద్దరు కూడా కలిసి కేసులు వేస్తేనేమో కోర్టును కూడా మీరు తప్పుదారి పట్టించడం లేదా మేనేజ్ చేసుకోవటం, రమణ లాంటి వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టుకోవటం, ఎంత దారుణమైనటువంటి నీచమైన ఒక సామాజిక వ్యవస్థను మీరు తయారు చేశారు అంటే ఆ రోజు అందరికీ తెలిసినా కూడా మిమ్మల్ని ఎదిరించలేని పరిస్థితి. ఎదిరించడానికి ఆనాడు ఎన్టీఆర్ గారు నేను ఇద్దరం కూడా నిలబడ్డాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేసులు వేయటం కూడా జరిగింది. ఇన్ని పాపాలకు మూలం కేంద్ర బిందువు అయినటువంటి మీరు ఈరోజంట ఇది కర్మాగారం అంట, ఉన్మాదుల కర్మాగారం. ఉన్మాదులు ఎవరయ్యా? మీకంటే ఉన్మాదులు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి వెళదాం, మనం 93 నుంచి వెళదాము.